22 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి. అవి 6 స్ట్రీమ్స్లో ఉన్నాయి. సో వొకేషనల్ అనగానే చాలామంది ఏంటి అంటే కొంచెం వెనకడుగు వేస్తారు. కానీ వొకేషన్ అనే అర్థమే జాబ్. వీలైనంత తొందరగా లైఫ్లో సెటిల్ కావడానికి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏవైనా అనుకోని పరిస్థితులతోని మనము కంటిన్యూస్గా స్టడీ చేసేటువంటి అవకాశం లేనప్పుడు ఇలాంటి కోర్సెస్, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లోపల ఇలాంటి కోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 6 స్ట్రీమ్స్లో మనకి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్ట్రీమ్ తీసుకుందాము. ఫస్ట్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ స్ట్రీమ్ లోపల మనకి 6 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి. మీరు చూసినట్టయితే కంప్యూటర్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో వొకేషనల్ లోపల దీంతో పాటు, ఈ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ కనుక చేసినట్టయితే, బ్రిడ్జ్ కోర్స్ లోపల మనకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఉంటాయి. సో ఐటీ సెక్టర్లో, ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్లో ఫిజికల్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా చదివి ఆ ఎగ్జామ్ కూడా రాసినట్టయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎందులో ఉంటుంది, ఇంజనీరింగ్తో పాటు అంటే ఎప్సెట్ రాయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఇంజనీరింగ్ కోర్సెస్ ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. దాంతోపాటు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే బీఎస్సీ, ఎంపీసీ అండ్ బీసీఏ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రిడ్జ్ కోర్స్ లేకుండా కనుక వాళ్ళు వెళ్ళాలనుకుంటే మామూలుగా జనరల్గా ఉండేటువంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి చెయ్యొచ్చు. అంతేకాకుండా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వొకేషనల్ చేసినటువంటి పిల్లలకి ఉండేటువంటి మరొక అవకాశం ఏంటి అంటే లాటరల్ ఎంట్రీ లోపల వీళ్ళు పాలిటెక్నిక్స్లో సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా అడ్మిషన్ దొరుకుతుంది. అందులో 10% మెరిట్ కోటా ఉంటుంది. హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు అప్లై చేసేసుకొని ఎలాంటి ఎంట్రన్స్ రాసినటువంటి అవసరం లేదు. వొకేషనల్ కోర్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఈ అవకాశాన్ని కనుక వినియోగించుకున్నట్టయితే అతి తొందరగా వాళ్ళకి మామూలుగా తీసుకునేటువంటి 4 years కంటే కూడా ఇది 3 years లోపలనే అయిపోతుంది. హైయెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసేసి పాలిటెక్నిక్లో వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంజనీర్స్ అయిపోతారు, తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఉండేటువంటి ఇంకొక 2 కోర్సెస్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా ఉంది. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు బీటెక్, బీఈ, కంప్యూటర్ సైన్సెస్, ఐటీ సెక్టర్ లోపల కూడా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.